నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. మా ఫాదర్కి హెల్త్ కొంచెం పాడైపోయిన తర్వాత మా మాదరు వేరే హస్బెండ్ని ఉంచుకున్నది. ఏం వినాల్సి వస్తుంది? ఏంటమ్మా మీ నాన్నగారికి ప్రాబ్లం ఏంటి? అంటే ఆయనకి ఫస్ట్ నుంచి కొంచెం డ్రింక్ అలవాటు ఉంది. మంచిగానే చూసుకున్నాడు కానీ మా మదర్ వల్లే మాకు ప్రాబ్లం. మా నాన్నగారి హెల్త్ బాగాలేక చనిపోయినా కానీ తను రాలేదు అనేసి చూడటానికి. మరి అమ్మగారు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? మీ అమ్మగారు అంటే మాకు దగ్గరలోనే ఉంటున్నారు. ఎవరితో ఉంటున్నారు? తను ఉంచుకున్న అతనితో ఉంటుంది. వేరే అతను నాన్నగారు చనిపోక ముందే ఉన్నారా? చనిపోక ముందే ఉన్నారు. సో నాన్నగారు చనిపోయిన తర్వాత వెళ్ళిపోయిందమ్మా? చనిపోక ముందే వెళ్ళిపోయింది. సో నాన్న దహన సంస్కారాలు ఇవన్నీ కూడా కార్యక్రమాలు మీరే చేశారు? ఆడపిల్లలు మేమే చేసినాం. స్కూటర్ ఉంది నాన్నగారికి, ఇక అది అమ్మి చేసుకున్నాం. మా చేతిలో రూపాయి కూడా లేక. మీ నాన్న తాగుబోతు కాబట్టి మీ అమ్మకి నచ్చలేదు. ఓకే, పిల్లలు ఏం చేశారమ్మా? కూతుర్లను అయితే కడుపులో పెట్టుకొని చూసుకోవాలి కదా. ఇప్పుడు ఆవిడ వెళ్ళిపోతే మీ లైఫ్లో ఏమవుతాయి? మేడం, డాడీకి గవర్నమెంట్ జాబ్ అనేది ఉంది. ఇప్పుడు ఆ జాబుకి డాడీ చనిపోయినప్పుడు మనీ అనేది వచ్చింది, అది కూడా వాళ్ళే తీసేసుకున్నారు. మీ అమ్మ వాళ్ళు తీసుకుందా? కాదు, అంటే మీ నాన్నగారి జాబ్ మీ అమ్మకి వచ్చేస్తుందేమో అని. అంటే తనకు కాదంట, తను ఉంచుకున్న అతనికి కావాలంట. ఎంతైనా నేను పెడతా అంటుంది. తన్ని యాక్సెప్ట్ చేస్తారా? తనతో పాటు ఉన్న వ్యక్తిని మీరు యాక్సెప్ట్ చేస్తారా తండ్రిగా గానీ, లేదంటే మీ అమ్మ భర్తగా? ఉంచుకున్న హస్బెండ్ తో మేము ఉండాలంట. అంటే తను నన్ను కానీ మా చెల్లిని కానీ కోరుకుంటుండంట వేరే విధంగా. నాకు పుట్టలేదు కదా వాళ్ళు. వాళ్ళ నాన్న చనిపోయారు. నేను ఏం చేయాలనో నాకు తెలియని పరిస్థితి. ఇక వేరే ఆయనను చూసుకున్నా. ఆయన ఏంటమ్మా, పిల్లలకి 20 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత పిల్లలకు చూడాల్సింది కాస్త నువ్వు చూసుకున్నావా? వాళ్ళని కూడా చూస్తామన్నాం మేడం, వాళ్ళు ఉండట్లేదు మా దగ్గర. ఏం చూస్తాం అన్నాడు? అమ్మని చూస్తా అన్నాడా, పిల్లల్ని చూస్తా అన్నాడా? మీ ఆయన చనిపోవడానికి ముందు పెళ్లి చేసుకున్నారా, తర్వాత చేసుకున్నారా? చనిపోయాకే పెళ్లి చేసుకున్నారా? కానీ దానికంటే 3 నెలల ముందే లేచిపోయావు. అడిగేవంటే కదా, వచ్చి మా ఆయన పక్కన పడుకొని చెప్పేసి అడిగేవంటే కదా. నేనేం అనలేను, అబద్ధాలు చెప్పకూడదమ్మా, నిజాలు మాట్లాడాలి. నిజం చెప్పండి, ఆ మాట మీ అమ్మ అన్నదా లేదా? అన్నది మేడం. అనలేను మేడం. మీ ఆయన తప్పుడుగా చూస్తున్నారంట మీ పిల్లల్ని. మేడం, నేను ఏదో తాగినప్పుడు అన్నాను. అన్నావా? కన్న తల్లి అవనియండి, తండ్రి అవనియండి, అన్నదమ్ములు అవని ఒక్క వ్యక్తిని ఈ రోజు ఇక్కడ తీసుకొచ్చి, సరోజ నువ్వు చేసినటువంటి పని కరెక్ట్ అని చెప్పండి, నేను ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాను. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.